హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా దీనికి లోపల స్టఫింగ్ కోసం శనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఒకసారి వాష్ చేసి మరి కొన్ని నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలి. ఈ నానిన శనగపప్పుని కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ తీసి ఈ పప్పుని స్పూన్తో మెదుపుకోవాలండి. బాగా మెత్తగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలండి. మధ్యలో ఇందులోకి ఘీ, పచ్చి కొబ్బరి, కొంచెం వచ్చేసి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని పూర్ణం దగ్గర పడే వరకు కలుపుకొని పూర్ణం దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ కూడా పోసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. యాక్చువల్గా అయితే ఇది మైదా పిండితో చేస్తారు, కానీ హెల్త్కి మంచిది కాదని నేను గోధుమ పిండి యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి ఈ బాల్స్ని రౌండ్గా పూరీలాగా ఒత్తుకోవాలండి. చిన్న చిన్న పూరీలు ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన శనగపప్పు స్టఫింగ్ని పెట్టేసి దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ ఎండింగ్స్ అంతా అన్ని వైపులా మనం చేత్తో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు 2 వేళ్లతో ఆ కింద లేయరు పైన లేయరు 2 లాక్ అయ్యేలాగా చేత్తో అట్లా గట్టిగా పట్టుకొని ఒత్తుకుంటే ఇది మనం డీప్ ఫ్రై చేస్తామండి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత విడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా అన్ని వైపులా ఒత్తేసుకొని మిగిలిన అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆ కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక్కొక్క కజ్జికాయని డ్రాప్ చేసుకోవాలండి. ఈ కజ్జికాయని ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. కానీ దీనికి ఒక టిప్ ఉంది. ఇవి మెత్తపడకుండా ఉండాలి అంటే కొంచెం చల్లారిన తర్వాత వేడంతా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం ఏదైనా బాక్స్లోకి షిఫ్ట్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలండి. కానీ ముందే మాత్రం దీని మీద వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం ప్యాక్ చేయకూడదు. అంతేనండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.